దివ్యల మాదిరి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరూ కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు చట్టానికి లోబడి కానీ లేదంటే ఏదైనా ప్రజలకి మంచి చేసి కానీ సెలబ్రిటీలు అవల సెలబ్రిటీలని వాళ్ళు ఊహించుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు క్రియేట్ అయిపోయామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప. అంటే పెళ్ళిడికి వచ్చినటువంటి ఇద్దరు కూతురులను పక్కన పెట్టుకుని ఈయన పెళ్ళిడికి వచ్చినటువంటి కూతురు లాంటి వయసు ఉన్నటువంటి అమ్మాయితో ఆయన కూడా అంటే ఆయన తండ్రి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఇలా చట్టాపట్టాలు వేసుకుని విడాకులు కూడా ఇవ్వకుండా ఒక మహిళకి ఇలా గాలికి వదిలేసి రోడ్డు మీద వదిలేసి అన్ని గొడవలు చేసి అలాంటి వ్యక్తుల్ని ఆ పిల్లల్ని గాలి కంటే గాలికి కదా అసలు రోడ్డు మీదకి లాగేసి అన్ని గొడవలు సృష్టించి ఇప్పుడు ఆ వ్యక్తితో తిరుగుతున్నటువంటి మహిళ అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది ఆలోచించుకోవాలి. అంటే ఆవిడికి పెళ్ళయింది, ఆవిడికి పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియదు, ఎక్కడో ఉన్నారు, మా అమ్మ చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారంటే తల్లి ప్రేమ తల్లిదే, తండ్రి ప్రేమ తండ్రిదే. ఈ రెండు ప్రేమలు కూడా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఇవ్వాల్సిందే తప్ప వేరే ఇంకొకళ్ళు ఎవరి దగ్గర ఉంచితే రావయి. ఇది ఇద్దరూ కూడా తెలుసుకోవాల్సింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి దివ్యల మాధురి గారికి చాలా గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేశారట దువ్వాడ శ్రీనివాస్ గారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి అక్కడ పార్టీ ఎంజాయ్ చేస్తూ చాలామంది సెలబ్రిటీస్ని చాలామంది కుటుంబ సభ్యుల్ని పిలుచుకుని ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారట. అనేక మంది అక్కడ హుక్కా సెంటర్లు కావచ్చు, ఇంకా విదేశీ మద్యం బాటిల్ కావచ్చు, చాలా రిచ్ పార్టీని దువ్వాడ శ్రీనివాస్ గారు దివ్యల మాదిరి కోసం మొయినాబాద్ ఫామ్ హౌస్ ఒకటి తీసుకుని అక్కడ చేయటం అయితే జరిగింది. అంటే ఇంట్లో వాళ్ళనేమో గాలికి వదిలేసి ఎక్కడో బయట వాళ్ళని తీసుకొచ్చి ఇలా బర్త్డే పార్టీలు గ్రాండ్గా చేసి పరిస్థితి ఉంటే ఇలాగే జరుగుద్ది. దానికి కర్మ అనేది ఎక్కడ వదలదు. ఏదో ఒక రకంగా మీకు ఆ ట్రీట్మెంట్ అనేది చాలా బలంగా ఇస్తుంది. కర్మ అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుంది అనేది మనం ఎంతో లాంగ్ టైం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్యన కాలంలో చూసుకుంటే చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారికి, దివ్యల మాధురి గారికి కూడా అదే జరిగింది. అంటే మన ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడేయచ్చు, ఇష్టానుసారం ఏది పడితే అది జరగచ్చు అని గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఆయనకి ఇప్పుడు జరుగుతున్న దానికి అదే కనిపిస్తుంది. ఇకపోతే ఇంట్లో వాళ్ళని గాలికి వదిలేసి ఏ రకంగా అయితే ఆ పిల్లల్ని ఆయన భార్యని రోడ్డు మీదకి లాగేసి వదిలేశారో ఇప్పుడు దివ్యల మాధురి గారు కూడా అలాగే వదిలేసుకుని వచ్చారో వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి జలసాలు చేసుకుంటే ప్రకృతి ఊరుకుంటుందా? అంతే కదా, అలాగే జరుగుతుంది. నిన్న జరిగినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి రేవ్ పార్టీ అని కొంతమంది అంటున్నారు. చాలా కొన్ని వేరే అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగాయేమో అని చెప్పి పోలీసులు అయితే బయటకు లాగుతున్నారు. అంటే ప్రతిదానికి మీడియా ముందుకు వచ్చేసి ఇష్టానుసారం మాట్లాడేసేటువంటి వీళ్ళిద్దరు సెలబ్రిటీస్ అని చెప్పుకునేటువంటి ఇద్దరూ కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఫామ్ హౌస్లో దొరికిపోయారు అని చెప్పి చెబుతున్నా కూడా ఇంకా బయటికి ఎందుకు రాలేదు అనేది చాలామంది ఆలోచించుకోవాలి. అంటే మనం ఏది పడితే అది మాట్లాడేయడానికి ఇప్పుడు కూడా వచ్చేస్తారు నాకు తెలిసి. ఇది కూడా మేము ఎంతమంది చేయట్లేదు, వాళ్ళు చేయలేదా, వీళ్ళ చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా అంటే ఎంతసేపు ఎదవ కంపారిజన్లే తప్ప పక్క వాళ్ళని వీళ్ళ చేయలేదు, వాళ్ళ చేయలేదు అని చెప్పి అలాగే మేము కూడా చేస్తాం, మాకేంటి పెద్ద, మేము మనుషులం కాదా అనుకునేటువంటి పద్ధతి. అంటే మేము సెలబ్రిటీస్ అంటారు, రాజకీయంగా ఎరగదీయాలంటారు, సమాజంలో మేము మంచి ఒక గొప్ప పనులు చేయాలంటారు. మిమ్మల్ని చూసి మీ నియోజకవర్గ ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి అందరూ జనాలు కానీ చూసి నేర్చుకోవాల్సింది. ఇలాంటి పనుల తల్లిదండ్రులని లేదా పిల్లల్ని వదిలేసి ఇలా చేసేటువంటి పనులు చూస్తే వాళ్ళు ఏం చేయాలి? అంటే మీరు రాజకీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు, సమాజంలో మంచి మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు ముందు మీరు ఒక అడుగు ముందుకేయండి. లేదా కనీసం ఆ డైవర్స్ అన్న తెప్పించుకుని అంటే సమాజంలో మీకు ఆ హక్కు ఇచ్చి ఉండొచ్చు, స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇలా బరి తెగించి తిరిగేటువంటి హక్కు ఆ దేవుడు ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకోండి. అది ఏ రకంగా అయినా సరే మీకు చూపించేటువంటి పరిస్థితి వస్తుంది అనడానికి ఇదే ఉదాహరణగా తీసుకోవచ్చు.